ఎదుగూడి సందటి జగన్మోహన్ రెడ్డి. అభిమానులు ఆయన్ని ఆప్యాయంగా పిలుచుకునే పేరు జగనన్న. ప్రస్తుత దేశ రాజకీయాలలో ఒక సంచలనం. సొంతగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన అధిపతి నాయకులలో జగన్ కూడా ఒకరు. తన ప్రజాబలంతో అటు రాష్ట్రం, దేశ రాజకీయాలలో ప్రభావితం చేస్తున్నారు. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ దంపతులకు 1972 డిసెంబర్ 21న జగన్ జన్మించాడు. జగన్కు షర్మిల అనే చెల్లెలు కూడా ఉంది. పులివెందల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ వరకు చదివారు. తర్వాత నిజాం కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఇక ఉన్నత చదువుల కోసం లండన్కు కూడా వెళ్ళారు. అక్కడ లండన్ ఆఫ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏలో జాయిన్ అయ్యారు. కానీ అనివార్య కారణాల వల్ల ఎంబీఏ పూర్తి చేయలేకపోయారు. తిరిగి వచ్చి బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మెడికల్ కళాశాల స్నేహితురాలైన సుగుణారెడ్డి కుమార్తె వైఎస్ భారతిరెడ్డితో 1996లో వివాహమైంది. అప్పుడు జగన్ వయస్సు 24 ఏళ్ళు. వీరికి హర్షారెడ్డి, వర్షారెడ్డిలు జన్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీ సీఎం అయినప్పటికీ జగన్ రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు తాను చేసుకుంటున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి తనకొక వారసుడు కావాలని ఆకాంక్షించేవారు. అందుకు తగ్గట్లుగా జగన్ను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించేవారు. అలా తండ్రి ప్రోత్సాహంతో జగన్ 2009లో తొలిసారిగా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డిపై 1,78,846 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ మంత్రి పదవికి దూరంగా ఉన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇంతలో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఒక్కసారిగా తెలుగు రాజకీయాలలో సంక్షోభం ఏర్పడింది. వైఎస్ఆర్ అకాల మరణం తట్టుకోలేక ఎందరో అభిమానులు గుండెపోటుతో మరణించారు. మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఆయన తరహా పాలన అందించడానికి జగన్ను సీఎం చేయాలని కోట్లాది మంది వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. కానీ అందుకు సోనియా గాంధీ ఒప్పుకోలేదు. జగన్కు బదులుగా రోసయ్యను ఏపీ సీఎంగా నియమించారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్ధృతిని పెంచారు. అదుపు చేయలేక, ఇటు పాలనాపరమైన ఒత్తిళ్లను తట్టుకోలేక రోసయ్య తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికైనా సోనియా జగన్ను సీఎం చేస్తారని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సోనియా అప్పటి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్రను తలపెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ దీనికి ఒప్పుకోలేదు. 2004 కంటే ముందు వైఎస్ఆర్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించినట్లే జగన్ ఓదార్పు యాత్రకు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా కూడా జగన్ తన ఓదార్పు యాత్రను కొనసాగించారు. హైకమాండ్ నుంచి ఒత్తిడి పెరగడంతో జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చేశారు. అప్పటికే వైఎస్ఆర్ పార్టీ అభిమాని స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి జగన్ని అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. తండ్రి సమాధి వద్ద ఉన్న ఇడుపులపాయ నుంచి తల్లి విజయమ్మ సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్లో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కూడా. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 19 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ 16 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకొని వారి సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో జగన్ కడప ఎంపీ స్థానం నుంచి 5,48,672 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కిపడింది. ఇక జగన్ జైత్రయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని సిబిఐని రంగంలోకి దింపింది. ప్రతిపక్ష టీడీపీ అధినేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్పై కేసులు పెట్టింది. వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని అభియోగాలను కూడా మోపింది. 2012 జూన్ 27న ఏకంగా జగన్ను అరెస్ట్ చేయించింది. అప్పటి నుండి జగన్ 16 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యారు.
అప్పుడే తెలంగాణ ఉద్యమం మరింత వేడెక్కింది. దీంతో జగన్ తాను ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమని, సమైక్యాంధ్రప్రదేశ్ నినాదమని చెప్పాడు. ఇంతలో రాష్ట్రం రెండుగా విడిపోయి 2014లో ఎన్నికలు వచ్చాయి. కొత్త రాష్ట్రం కావడంతో సీమాంధ్ర ఓటర్లు పాలనాపరమైన అనుభవం ఉన్న చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 67 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ పార్టీ 48.47% ఓట్ షేర్ను దక్కించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. చాలా స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు స్వల్ప తేడాలతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో జనసేనకు, టీడీపీకి మద్దతు ఇవ్వకుండా ఉంటే జగన్ సీఎం అయ్యేవాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనప్పటికీ జగన్ నిరాశ చెందలేదు. ఏపీ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడారు. అసెంబ్లీలో తన విమర్శలతో అధికార పార్టీకి చుక్కలు చూపించారు. చంద్రబాబు వైఎస్ఆర్సీపీని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలకు తెరలేపారు. భారీగా వైఎస్ఆర్సీపీ నేతలను తన పార్టీలోకి చేర్చుకున్నారు. అయినా కూడా జగన్ ఏమాత్రం తలొగ్గలేదు. టీడీపీ ప్రభుత్వ విధానాలను రెట్టింపు ఉత్సాహంతో ఎండగట్టడం మొదలుపెట్టారు. దీంతో స్పీకర్ వైఎస్ఆర్సీపీ నేతలకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని నిరసనలు వ్యక్తం చేయడంతో వారిని బహిష్కరించారు. బహిష్కరణకు జగన్ అస్త్రంగా వాడుకున్నారు. 2017 నవంబర్ 6వ తేదీన 13 జిల్లాల్లోని 125 నియోజకవర్గాల్లో 2516 గ్రామాలు కలుపుతూ పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రతి గ్రామానికి వెళుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మధ్యలో 124 బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి తన పాదయాత్రను ముగించి నవరత్నాలను ప్రకటించారు. దీంతో ఏపీ ప్రజల్లో జగన్కు మరింత ఆదరణ లభించింది. 2019 మే 30 తేదీన జగన్ తన 47వ ఏట ఆంధ్రప్రదేశ్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తన పాలనలో తండ్రి తరహాలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రాజన్న పాలనను అందిస్తున్నారు. లెక్కలేనన్ని పథకాలను తీసుకువచ్చి పేదలను ఆదుకుంటున్నారు. ఇదండి జగన్ గారి పూర్తి సమాచారం. ఈ వీడియో నచ్చినట్లయితే కేటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.